నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. దయచేసి కూర్చునండి. సర్వశక్తి కలిగిన జీవాధిపతి అయినటువంటి దేవుని యొక్క పరిశుద్ధమైన నామములో ఉదయకాలం ముందు చేరువచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చిన దేవదేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకించి త్రిత్వము తర్వాత 7వ ఆదివారంలో దేవుడు మన ముందుంచినటువంటి లేఖన, మనము ప్రతి ఆదివారము కూడా చదువుకునే లేఖనాల్లో నిత్య జీవార్థమైనటువంటి లేఖనాలు మన ముందు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం పాడుకున్నటువంటి పాట కూడా ఆయన యొక్క రాకడను కాంక్షిస్తూ మనము ఆయనను త్వరగా రమ్మని పిలుస్తూ పాడినటువంటి పాట. త్వరగా రావాలి, రా రా అని అర్థం, అంతే తప్ప అది వేరేగా ఆయనను మనం కించపరిచి మాట్లాడిన మాట అయితే కాదు. కొన్నిసార్లు ఆ పాట పాడినప్పుడు రాజాతి రాజా రారా అన్నప్పుడు ఏంటి ఆయన్ని రా అంటున్నారేంటి అనేటువంటి ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వంకరగా ఆలోచించిన అన్ని వంకరే. ఏది కరెక్ట్గా అంటే ఆ సంబోధనను కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటే దాన్ని బట్టి దేవుని యొక్క మహిమను మనం ఇంకా గొప్పగా ఆరాధించగలుగుతాం. కనుక ఈ యొక్క పాటలో ఉన్నటువంటి భావం ఏదైతే ఉందో ఈరోజు మనం వినే వాక్యం కూడా అదే. అంటే దేవుని త్వరగా రమ్మని మనం అంటున్నాం. పాడామో పాడలేదా? నేను పాడాను అన్న వాళ్ళు చేయాలి. ఇప్పుడు పాడిన పాట అందరికి వచ్చిన పాటే పాడాం కదా. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే రాజాతి రాజా రా, అయ్యా త్వరగా రా నీవు అని పాట పాడుకున్నామా. ఇప్పుడు ఆయన త్వరగా వస్తాడు, ఓకే, నీవు ఆయనతో పాటు వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నావా? ఏదో కలిసి పాడాలి, పాట ఉంది, పాట వచ్చింది కాబట్టి పాడేశాను కాదు, కానీ నీవు నిజంగా ఆయనను రమ్మని అంటున్నావంటే నీవు తగిన సిద్ధపాటు కలిగి ఉన్నావా? రమ్మంటున్నావు బాగానే ఉంది, కానీ తగిన సిద్ధపాటు నీకు ఉందా? ప్రతిమలరా దేవుడు అంటున్నాడు నరులారా తిరిగి రండి అంటున్నాడు. ఆయన తిరిగి రండి అంటే ఇప్పుడు మనం రా అంటే రాలేదు, ఆయన తిరిగి రండి అంటే క్షణం పట్టదు. మనం ఆయన రా అన్నాడంటే క్షణం పట్టదు. వెంటనే ఏ పని మీద ఉన్నా, ఏ పనుల్లో ఉన్నా అన్ని విడిచి అక్కడే కొప్పకూలిపోవాల్సిందే. అది ఉంది ఇది ఉంది అంటే కుదరదు. కనుక దేవుని యొక్క రాకడకు, ఆయన పిలుపుకు ఎల్లప్పుడూ కూడా మనం సిద్ధంగా ఉండాలి, సిద్ధపాటు కావాలి. ఈనాటి దేవుని యొక్క వాక్యము కూడా మనకు బోధిస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం చూద్దాం. పేతురు రాసిన తిమోతి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవానికి వందనాలనైనా, మేము బహు బలహీనులము, నీ వాక్యము బలమైనది, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచండి. విశ్వాసమందు మేము బలవంతులమై సమస్త విధమైనటువంటి సాతాను శక్తులను జయించుటకును, లోక సంబంధమైనటువంటి ఆశలను మేము జయించుటకును నీ శక్తి గల వాక్యమును మా హృదయాలలో పైన భద్రపరచండి. వినగల చెవులు గ్రహించే మనస్సు మాకు అందరికీ అనుగ్రహించండి. వాక్యం అనే వెలుగులో మేము నడుచుకునేటప్పుడు నీ సహాయం మాకు దయచేయమని, నిలబడుచుండి దాసులను నీ సిలువ చేత మరుగుపరుచుకుని మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి ఉత్తరం చరిత్ర తెలియజేసే మాటలు ఏంటంటే, అపోస్తలుడైనటువంటి పౌలు మరణానికి సమీపంగా ఉన్నటువంటి సమయంలో, అంటే చావుకు దగ్గరగా ఉన్నటువంటి సమయంలో ఈ ఉత్తరాన్ని తిమోతికి రాసినట్లుగా చరిత్ర తెలియజేస్తూ ఉంది. మరి కొంతమంది మాట్లాడే మాట ఏంటంటే, ఇది పౌలు గారు చనిపోయిన తర్వాత ఆయన పేరట ఒకరు ఈ ఉత్తరం రాశారు అని. అంటే పూర్వపు దినాల్లో గురువు గారి పేరు మీద ఉత్తరాలు రాయడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పత్రిక మనకు తెలియజేస్తున్న ప్రాముఖ్యమైన విషయాలు, దేవుని యొక్క దాసులమైన మనం, దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏ విధమైనటువంటి జీవితాన్ని మనము కొనసాగించాలో, మన యొక్క మార్గాలు ఎలా ఉండాలో, దేవుడి దృష్టికి మనము ఎలా నీతిగా నిలబడాలో, దేవుని ఎదుట మనం ఎలాగున యథార్థవంతులుగా నిలబడాలో జ్ఞాపకం చేస్తూ రాయబడినటువంటి పత్రిక. ప్రాముఖ్యంగా ఇది హెచ్చరికలతో కూడినటువంటి పత్రిక. పౌలు తిమోతికి హెచ్చరిస్తూనే జాగ్రత్త జాగ్రత్త అని తెలియజేస్తూనే రాసినటువంటి పత్రిక. ఎందుకంటే లోకము యొక్క లేదా లోకములో ఉన్నటువంటి పరిస్థితుల యొక్క అనుభవం
పౌలు గారికి తెలుసు. తిమోతి యవనస్తుడు, అంత లోతైనటువంటి అనుభూతి, ఇంకా అంత అనుభవం తన వయసును బట్టి రాలేదు. కానీ లోకములో, ముఖ్యంగా సంఘంలో కూడా అనేక రకాలైనటువంటి మనస్తత్వాలు, అనేక రకాలైనటువంటి పరిస్థితులు సంఘంలో కూడా ఉంటాయి, సమాజంలో కూడా ఉంటాయి. అయితే సంఘంలో, సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా నీవు మాత్రం భక్తి విషయంలో మాత్రం వెనకడుగేయద్దు. భక్తి విషయంలో నీవేమాత్రం కూడా ఓడిపోవద్దు. నీవు భక్తిని కాపాడుకోవడానికి ప్రయాసపడు. ఇక లోకములో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ పరిస్థితులకు నీవు తలంచొద్దు అనేటువంటి హెచ్చరికలతో కూడినటువంటి మాటలను పౌలు తిమోతికి రాసినటువంటి మాటలు. ఇందులో మనము ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగంలో ప్రారంభ వచనాన్ని మనం చదువుకున్నాం. 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమనబడిందంటే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. ప్రియదేవుడు కదా, ఈ రోజున భక్తి చేస్తున్నటువంటి మన జీవితాలకు అవసరమైనటువంటి మాట ఇది. భక్తి కలిగినటువంటి మన జీవితాలకు ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది. భక్తిని కలిగి ఉన్న, దైవ భక్తిని కలిగి ఉన్న మన జీవితాలలో సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి ఉండాలి. అంటే సంతృప్తితో కూడినటువంటి దైవభక్తి ఉండాలి. దైవభక్తిని కొనసాగిస్తున్న మన జీవితాల్లో తృప్తి అనేది ఉండాలి. తృప్తి లేకపోతే నీ భక్తికి ప్రయోజనం లేదు, నువ్వు చేసే భక్తి వలన ప్రయోజనం లేదు. తృప్తి కలిగి జీవించాలి. అందుకే తర్వాత భాగాల్లో అన్నాడు కదా, చాలా మంది ధనాపేక్ష మూలముగా, చాలా మంది శోధనలోను, ఊరిలోను పిల్లరా వారు చెడిపోయి ఉన్నారు అని రాస్తా ఉన్నాడు. అంటే ఈ రోజున దైవ భక్తి మార్గంలో, దైవాన్ని ఆరాధిస్తున్నటువంటి మార్గంలో ఉన్నటువంటి మనమందరము కూడా సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి కలిగి ఉండాలి. అంటే ప్రతి విషయంలో కూడా తృప్తి కలిగిన జీవితం మనకు కావాలి. అత్యాశలను విడిచిపెట్టాలి, దురాశలను విడిచిపెట్టాలి. సంతృప్తి ఉండాలి. మనకి దేనిలోనైనా సంతృప్తి ఉండాలి. ఒకవేళ ఆ పూట తినడానికి ఒకవేళ గంజా దొరికింది అనుకోండి, అందులో కూడా తృప్తి వెతుక్కోవాలి. అరే నాకు గంజైనా దొరికింది, ఇది దొరకని వాళ్ళు కూడా కదా. అంటే ప్రతి విషయంలో లేనప్పుడు తృప్తి పొందాలి, ఉన్నప్పుడు ఉన్నదాన్ని బట్టి తృప్తి పొందాలి. ఇప్పుడు ఒకవేళ బిర్యానీ దొరికింది అనుకోండి, బిర్యానీ తిని ఇంకొంచెం రేపుకి దాచుకుందాం అని దాచుకోవడం కాదు. ఉన్నదాన్ని బట్టి తృప్తి పొందు. అత్యాశకి వెళ్ళద్దు. ఇక మనం బెటరే. టౌన్లో ఎక్కువగా ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటారు. ఫ్రిడ్జ్లోయే తింటారు. 2 రోజులైనా 3 రోజులైనా అందులో కూరలు తీసుకొని, ఆ కూరలు తీసుకొని. కొంతమంది ఆడవాళ్ళు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చినా మగవాడికి ఏం చేస్తారంటే, ఒకేసారి కూర వండి ఫ్రిడ్జ్లో పెట్టాను, మీరు చేయాల్సిన పని ఏం లేదు, కుక్కర్లో కొంచెం అన్నం వండుకోండి, కూరలు అందులో ఉన్నాయి అని చెప్పేసి వెళ్ళిపోతారు. అయ్యా రోగాలు. ఫ్రిడ్జ్ అనుకుంటున్నాం కానీ ఫ్రిడ్జ్ ఏంటంటే తాత్కాలికంగా కొంతవరకు దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి. అత్యధికంగా అంటే అన్ని విషయాల్లో దాని మీద మనం ఆధారపడిపోకూడదు. ఎక్కువ కాలం కూడా ఫ్రిడ్జ్లో పెట్టి తినడం అంత ఆరోగ్యకరమైంది కాదు. అయితే ప్రియ దేవుడులాగా తృప్తి అనేది మన జీవితాలకు అవసరం. ఎప్పటికప్పుడు ఎంత ఉంటే అంత చాలు. యేసుప్రభు వారు కూడా ప్రార్థన నేర్పించారు. చూడండి, మనం చేస్తాం ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన చేస్తాం కదా. ఆ ప్రార్థనలో కూడా ఒక చక్కని మాట, మా అనుదిన ఆహారం అంటే అర్థం ఏంటి? ప్రభు ఈ నెలంతా మాకు కావాల్సిన బెత్తం మాకు కావాలి అని కాదు. ఎప్పటికప్పుడు మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు ఎంత కావాలో చాలా అంత, ఈ రోజుకి ఎంత కావాలో అంత చాలు. అంటే ఎప్పటికప్పుడు మన జీవితాల్లో తృప్తిని కలిగి ముందుకు కొనసాగాలి. తృప్తి కలిగినటువంటి జీవితాలు మనకు అవసరం. సమతల గ్రంథంలో కూడా 30వ అధ్యాయంలో 8-9 వచనాల్లో భక్తుడు మాట్లాడుతున్నాడు, ప్రభువా నాకు ఎక్కువ ఇవ్వద్దు, తగు మాత్రం నాకు దయచేయి అంటున్నాడు. ఒకసారి ఆ మాటలు మనం చదవడానికి చూద్దాం. సమతల గ్రంథం 30వ అధ్యాయం 8-9 వచనాలు. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక వేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. చాలు. క్రీస్తునందు ప్రియదేవుడులారా, ఇక్కడ భక్తులు మాట్లాడుతున్నటువంటి మాట. ఆగూరు అంటున్నాడు, ప్రభువా నాకు తగినంత ఆహారం నాకు దయచేయి, ఎక్కువైన ఎడల
చూడండి, ఇప్పుడు గర్వంగా మాట్లాడతాను నేను. ఎక్కువైన ఎడల యెహోవా ఎవడు అంటాను నేను. హృదయంలో ఎక్కువైతే తాగుబోతాడు అంతే. ఫుల్గా తాగినాడు నువ్వెంత అంటాడు కదా. ఎక్కువైనాడు అంతే. నార్మల్గా ఏదో కొంచెం తాగినోడైతే తాగింది కూడా తెలియదు, ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాడు. ఎక్కువైనాడు ఏం చేస్తాడంటే ఒకటే గందరగోళం. తాగినోడు తాగినట్టు ఉంటాడా, ఎక్కువైనాడు ఆడంతా ఈడంతా, చివరికి మోడీని కూడా తిడతాడు. ప్రజలు తాగినోడేమో ఆడంతా ఈడంతా అంటే ఎక్కువైంది కాబట్టి వాక్యం కూడా ఏమంటుందంటే నువ్వు ఎక్కువైన ఎడలా ఎవరినంటావు నువ్వు? మోడీ గారిని కాదు, దేవుడిని అంటావు. ఎక్కువైన ఎడల ఆయనదేముందలే, ఆయనేమున్నాడు. ఎక్కువైన ఎడల అసలు దేవుని మందిరమే గుర్తురాదు మనకి, దేవుని ఆరాధించడమే చేత కాదు మనకి. ఎక్కువైన ఎడల అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, గురు అంటున్నాడు, నాకు తగినంత మాత్రం దయచేయి. దేవుని వాక్యం కూడా భక్తి, నువ్వు చేస్తున్నటువంటి భక్తిలో తృప్తి కలిగినటువంటి భక్తి జీవితాన్ని నువ్వు కొనసాగించాలి. దురాశలకు వెళ్ళొద్దు, అత్యాశలకు నువ్వు వెళ్ళొద్దు, లేని దాని కొరకు ప్రాకులాడద్దు, కాని దాని కొరకు ప్రాకులాడద్దు. నీకున్న దాన్ని బట్టి తృప్తి పొందు. నువ్వెంత సంపాదించినా ఎంత కూడగట్టుకున్నా ఈ లోకానికి ఏదీ తేలేదు, ఏదీ తీసుకొని పోలేవు. నువ్వేదీ తేలేదు, ఏదీ తీసుకొని పోలేవు. ఈ రోజున మనందరి ముందు కనబడే పెళ్ళి ఒకటి ఉంది, ప్రపంచం మాట్లాడుకునే పెళ్ళి. ఎవరిదో తెలుసా? ఆనంద్ అంబానీ. అంబానీ కొడుకు ఆనంద్ అంబానీ. పిల్లరా, అతని పెళ్లి ఖర్చు ఎంతో తెలుసండి? 5,000కు పైగానే, 5,000 కూడా కాదు కానీ అంతకు మించే 5,000కు పైగా ఖర్చు పెట్టారు. అతని ఆస్తులో ఆ పర్సంటేజ్ ఎంత అంటే 1% కూడా కాదు, 0.00. అంటే అన్ని కోట్లు కలిగిన వాడు. ఇక కొంచెం అతని గురించి తెలుసుకుంటే వాళ్ళ మిసెస్ స్నానం చేయడానికి టప్ ఉంటుంది చూసారా, బాత్ టప్, అది బంగారంతో చేయించాడంట. బయటకు పోయే బాత్రూమ్ వెస్ట్రన్ కమోడ్ కూడా బంగారంతో చేయించాడంట. సచ్చేటప్పుడు ఎందుకు అవన్నీ కదా. అంటే 100 ఖర్చు పెడుతున్నారు. అంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా చివరికి ఒకవేళ బంగారమే తిన్నా మనిషి చివరికి తీసుకుని వెళ్తాడా? అంటే ఎంత సంపాదించినా తరిగిపోనే ఆస్తుంది. అయితే పిల్లల వాక్యం అంటుంది కదా, ఈ లోకానికి మనం ఏదైతే లేదు ఏది తీసుకోవాలి. ఇప్పుడు మనకేమనిపిస్తుంది, అదే అమ్మాయిని కడుపున పుట్టుంటే ఎంత వైభవంగా ఉండేవాళ్ళు అనుకుంటావేమో. పిల్లల ఎప్పుడు అటువంటి ఆశతో దేవుడు నాకు తగిన ప్రదేశాన్ని ఇచ్చాడు, నాకు తగిన కుటుంబాన్ని ఇచ్చాడు, నాకు తగిన తల్లిదండ్రులను ఇచ్చాడు. క్రీస్తునందు పిల్లల దేవుని వాక్యం అంటుంది, నీకు ఎప్పటికప్పుడు తృప్తి అనేది ఉండాలి, సంతృప్తి కలిగినటువంటి జీవితం. ఎందుకంటే లోకానికి మనం ఏదైతే అలా ఏదో తీసుకుని పోలేమో కనుక నీ దృష్టి తృప్తి మీదే ఉంచాలి. అత్యాశలకు నువ్వు వెళ్ళొద్దు అని మాట్లాడుతున్నటువంటి మాటలు కనుక ప్రియులరా, ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు కలిగిన దానిని బట్టి సంతోషించు, లేని దానిని బట్టి నువ్వు దుఃఖపడద్దు, లేని దాని కొరకు నువ్వు తప్పు మార్గాలను ఎంచుకోవద్దు, లేని దాని కొరకు నువ్వు తప్పటడుగులు వేయద్దు, తప్పుడు ఆలోచనలు చేయొద్దు. ఎక్కువైన ఎడల నేను యెహోవా ఎవడు అంటానేమో. చూడండి పిల్లలు, ఎక్కువైపోతే అసలు దేవుడే లెక్క చేయనేమో. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పినప్పుడు లోకసువార్త 12వ అధ్యాయంలో మనకు ఆ ఉపమానం కనబడుతూ ఉంది. ఒక వ్యక్తికి ఆ సంవత్సరం పంట బాగా పండినప్పుడు అతను తన పొలాన్ని, తన పంటను చూసుకుని అంటున్నాడు, నేను ఇప్పుడు ఈ పంట నాది, ఇప్పుడు నేను ఈ పంటను కూర్చుకొని కొట్లలో దాచిపెట్టాలంటే నాకున్నటువంటి ఆ కొట్టు సరిపోదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, నేను దాన్ని విప్పి, నా కొట్లని విప్పి అట్లా పెద్దగా చేసి నేను దాంట్లో దాచిపెట్టుకొని ఇప్పుడు ఏమంటున్నాడు, నా ప్రాణమా అనేక సంవత్సరంలోకి సరిపోయే ఆస్తి నీకు కొడగట్టాను, తిను, సుఖించు, సంతోషించు. ప్రియదేవుడులరా, అతని దృష్టి చూడండి, సమృద్ధి కలిగినప్పుడు దేవుడు గుర్తొచ్చాడా? సమృద్ధి కలిగినప్పుడు దేవుడు గుర్తురాలా? అతని జీవితంలో ఎప్పుడైతే సమృద్ధి కలిగి ఉన్నాడో దేవుడు గుర్తురాదు. అదే దేవుడు, అందుకే ఆగూరు అంటున్నాడు కదా, అయ్యా ఎక్కువైన ఎడలా ఎవడంటానేమో. ఇతడు అదే దృష్టితో ఉన్నాడు. అతనికి కలిగినది ఎప్పుడు దేవుడు దీవించాడో అధికమైనప్పుడు అతను ఏం చేస్తాడంటే అతడు దేవుడినే గుర్తు చేసుకోవాలి. అసలు నా ప్రాణమా తిను తాగు సుఖించన్నాడు తప్ప నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేన్ని అన్నాడా? అలా ఉదయకాల సమయంలో దేవుని వాక్యం అంటుంది, నీవు తృప్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి.
తృప్తి కలిగినటువంటి భక్తి జీవితం నీకు కావాలి. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. కానీ ఇప్పుడు సంతృప్తి కలిగినటువంటి దైవభక్తిని మనం అనుసరించాలనే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు సంతృప్తి కలిగిన దైవభక్తిని అనుసరిస్తూ ఉంటావో దేవుడు దానికి తగిన ప్రతిఫలమును తగిన కాలంలో ఇస్తాడు. నేను ఎంత భక్తి చేస్తున్నానో నాకు ఎప్పుడు ప్రతిఫలము అని అనుకోవద్దు. కష్టంలో ఉన్నాడు, ఒక ప్రక్క ఆస్తి పోయింది, ఒక ప్రక్క తన కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, తాను తన భార్య మిగిలారు. యోబు జీవితంలో విచ్ఛిన్నమైపోయింది. మరొక ప్రక్క వ్యాధి వచ్చింది. ఇప్పుడు స్నేహితులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇతను కూడా తనకున్న బాధను బట్టి పౌరుషంగా మాట్లాడాడు. ఒక స్నేహితుడు అంటున్నాడు, యోబు ఇన్ని మాటలు చెబుతున్నావు, నేను వాళ్ళని ఆదరించాను, వీళ్ళని ఆదరించాను, వాళ్ళకి అన్యాయం చేయలేదు, వీళ్ళకి అన్యాయం చేయలేదు అంటున్నావు. నీకు వచ్చినటువంటి సమస్యను బట్టి అసలు నేను పుట్టకుండా ఉంటే బాగుండు అన్నావు అంటున్నావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నాడు. ఏముండాలి ఇప్పుడు మనకి? దేన్ని బట్టి? నువ్వు చేసే భక్తిని బట్టి నీకు ధైర్యం ఉండాలి. హిజ్కియా గోడ తట్టు ముఖము తిప్పి ప్రార్థన చేసినట్టు అర్థం ఏంటి? అతనికి ఒక నమ్మకం ఉంది. అతనికి నమ్మకం ఉంది, ప్రభువా నేను నీ ఎదుట యథార్థంగా సత్యవంతుడినై నీ సన్నిధిలో నేను నడిచాను కదా. అంటే అతడు తన భక్తిని జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే అతడు తన భక్తిని బట్టి ధైర్యంగా ఉన్నాడు. నేను భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు నాకు చేయకుండా మాంటాడా? నేను ఆయన ఎడల ఏ విధమైనటువంటి యథార్థతను కలిగి ఉన్నాను, నేను ఆయన ఎడల ఏదైనా సత్యవంతమైన జీవితాన్ని నేను కలిగి ఉన్నాను, దీన్ని బట్టి ఆయన నన్ను మర్చిపోతాడా? ఒకసారి దేవుని అడుగుదా. అంటే ముఖము తిప్పి గోడ తట్టు తిప్పి ప్రార్థన చేస్తే వెంటనే పిల్లరా వచ్చి ఎవరైతే నువ్వు బ్రతకవు మరణమవుతావు అని చెప్పారో అదే ప్రవక్త వెంటనే మళ్ళా వచ్చి నీకు 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడిచ్చాడు అనేటువంటి శుభ సంతోషాన్ని తెలియజేసి వెళ్ళిపోయాడు. ఉదయకాల సమయంలో పిల్లరా నీ భక్తి ఒక రోజున నీకు ప్రతిఫలాన్ని ఇచ్చేది. నేను ఎంత చేస్తున్నానో నాకు ప్రతిఫలం లేదు అని అనుకోవద్దు. ఒక కాలం ఉంది, తగిన కాలం ఉంది. ఆ కాలమున ప్రభువు నీకు దానికి తగిన ప్రతిఫలము ఇస్తాడు. ఇప్పుడు బ్యాంకులో డబ్బులే కానీ నీకు తెల్లని వడ్డీ వేస్తారా? మీరు గమనించండి. ఒకవేళ ఏదైనా డిపాజిట్ అది కొన్ని సంవత్సరాల కంటే ఒకవేళ నువ్వు డిపాజిట్ చేసావు అనుకోండి, 1 లక్ష రూపాయలు 2 లక్షలు, దానికి ఒక పీరియడ్ ఉంది. ఆ పీరియడ్ తర్వాత నువ్వు వెళ్ళి అడిగితే దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే. లేదు నువ్వు డైలీ సేవింగ్ అకౌంట్లో వేసుకున్నావు అనుకోండి, మీకు 6 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ పడుతుంది. మీరు చూసారు ఎప్పుడైనా? 6 నెలలకు ఒకసారి. అది నువ్వు ఈలోగా ఎన్ని లావాదేవీలు చేస్తావో చివరికి వాళ్ళు లెక్కలు కట్టి చివరికి ఆ 6 నెలలకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో 6 నెలలకు ఒకసారి పడుతుంది. అలాగే నీ యాళ్ళలో వేసావని ఈరోజు నాకు డాక్టర్ డబ్బులు 2 లక్షలు పడ్డాయి, ఈ 2 లక్షలకి తెల్లారి ఎంత పడాలి? ఇప్పుడు వడ్డీ ఎంత పడిందని చెక్ చేసుకుంటే తెల్లారి పడుతుందా? అసలు తెల్లారిదా ఉంచుదాం అందులో. గమనించండి పిల్లరా, వెంటనే రాదు. నీవు ఈ రోజు చేసే ప్రార్థన అయినా, ఈ రోజు నువ్వు దేవుని ఎదుట నమ్మకంగా జీవించినటువంటి జీవితమైనా, ఈ రోజు నువ్వు చేస్తున్న ఈ భక్తికి ఎప్పుడు సమాధానం ఇవ్వాలో దేవుడు అప్పుడు ఇస్తాడు. తగిన కాలం ఒకటి ఉంది, తగిన సమయం ఒకటి ఉంది. ఆ సమయం కొరకు నువ్వు నిరీక్షించాలి. ఇదే వాక్యం చెబుతున్న సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమైంది. గమనించండి పిల్లరా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు భక్తి కలిగిన వారా కాదా? మనకంటే తక్కువేనా? అంటే మనకంటే తక్కువ? అసలు వాళ్ళ భక్తి ముందు మన భక్తి ఎంత? వర్షం పడితే రమ్మను, వాళ్ళు అగ్నిగొండంలో కూడా ప్రభు కోసం వెళ్ళిపోవడానికి, అగ్నిలోకి కూడా వెళ్ళిపోవడానికి, ప్రభువు కొరకు అగ్నిలోకి వెళ్ళిపోవడానికి కూడా వెళ్ళి మాత్రం వెనకాళ్ళ. మనమైతే గట్టిగా ఎండబడ్డా, గట్టిగా వానబడ్డా, గట్టిగా చల్లున్నా తెల్లవారుజాము అడ్వెంట్ ప్రాంతంలో చూడాలి, చలికి లెగలేకపోతున్నామండి. క్రీస్తునందు ప్రియదేవుడులారా, మన భక్తి వాళ్ళ భక్తితో పోల్చుకుంటే మన ఎందుకు పనికిరాని భక్తి. వారు ధైర్యంగా వెళ్ళిపోయారు, వారి భక్తి వారికి ధైర్యం పుట్టించింది. వారు ధైర్యంగా వెళ్ళిపోయారు. మా దేవుడిని యెహోవా మండుచున్న ఈ అగ్నిగుండముల నుండి తప్పించి విడిపించుటకు ఆయన సమర్థుడు, రక్షించుటకు సమర్థుడు ఆయన. ఒకవేళ రక్షింపకపోయినను రాజా నీవు నిలబెట్టించిన ప్రతిమకు మేము నమస్కారం చేయాలి. చూడండి వారి యొక్క విశ్వాసము చూడండి. తగిన కాలంలో దేవుడు
ప్రతిఫలం ఇస్తాడు. మరి అప్పుడే దేవుడు ఎందుకని షడ్రకి మేషకి అబేద్నెగోలకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు? వాళ్ళ మనస్సులను మార్చి ఎందుకని వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వలేదు అని అంటే, దేవుని కార్యం ఎప్పుడు కనపరచాలో అప్పుడు కనపరుస్తాడు. అందుకే వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు అక్కడ రాజుగారు అన్నాడు, రే లోన వేసినంత మందిని నలుగురు కనబడుతున్నారేంటి? మనము తప్పి ఎవరినైనా ఒకరిని ఎక్స్ట్రా వేసాం అందులో, లేదా ముగ్గురిని వేసాం. మరి నాలుగో వ్యక్తి కనబడుతున్నాడు, కానీ ఈ ముగ్గురు కంటే అతను డిఫరెంట్గా ఉన్నాడు. అతని రూపము దేవదూత రూపం వలె ఉంది. పిల్లరా, అతని కన్నులకు కనబడిన ఆ దృశ్యం ఈ రోజున ప్రభు మన ముందు కూడా ఉంచుతున్నాడు, తర్వాత తరాల వారి ముందు కూడా ఉంచుతున్నాడు. అంటే వారి భక్తి వారిని నాశనం చేసిందా? తగిన కాలంలో వారికి ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్ ఇవ్వాలో ఆ విధమైనటువంటి ప్రొటెక్షన్ ఇచ్చింది. నీవు చేయి భక్తి, నేను చేస్తున్నాను, ఉపయోగం లేదు అనుకోవద్దు, నీరసించిపోవద్దు, విసుగుపోవద్దు. నీవు సంతుష్టి సహితమైన భక్తి చేయి. ఉన్నదాన్ని బట్టి భక్తి చేయడం ప్రారంభించు. నీవున్న పరిస్థితులను సర్దుకుంటూ నువ్వు భక్తి చేయి. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను నీవు తట్టుకుంటూ భక్తి చేయి. కానీ ఒక కాలమున నీకు దేవుడు తగిన ప్రతిఫలమును ప్రభు నీకు ఇస్తాడు. అదే దేవుని వాక్యం చెబుతుంది, తగిన కాలమందు ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఈరోజు చదివినటువంటి సువార్త వాక్య భాగంలో కూడా, మార్కు సువార్తలో 4వ అధ్యాయం 29వ వచనం రాయబడుతుంది కదా, కోతకాలం రాబోతుంది, కోతకాలమున అతడు వచ్చి కోతకు వస్తాడు కదా. ఒకసారి చదవండి మాట. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలు పెట్టి కోయును. క్రీస్తునందు పిల్లదా, ఇక్కడ యేసు ప్రభు వారు దేవుని రాజ్యాన్ని గురించిన ఒక ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉపమానంలో చూడండి, ఒక మనుషుడు విత్తనము భూమిలో విత్తి అతడు రాత్రి మగడు నిద్రపోవచ్చు మేలుకుంటూ ఉండగా అతనికి తెలియని రీతిగా నాటిన విత్తనం అతను ఏం చేశాడా? వీళ్ళు అక్కడే కూర్చొని చూడండి. ఒక్కొక్కసారి నాకు చిన్నప్పుడు తెలియక అమ్మ పాలల్లో తోడు మజ్జిగ వేయమంది. సరే తోడు మజ్జిగ వేసాము, తోడుకుంటుందా లేదా అని 10 నిమిషాలకు ఒకసారి వెళ్ళి చూసేవాడిని. అంటే నాకు ఏటం వచ్చిందా లేదా, తోడు మజ్జిగ ఏటం వచ్చిందా లేదా తెలియక ఈ 10 నిమిషాలకు ఒకసారి వెళ్ళటం, స్పూన్ పెట్టి దాన్ని అటు ఇటు కదిలించటం, మళ్ళీ 10 నిమిషాలకి వెళ్ళి అటు ఇటు కదిలించడం. ఇలాగున మధ్యాహ్నం దాకా చేస్తాను. నాది తోడుకుంటుందా? తోడుకోలా. ఈ మధ్యాహ్నం వచ్చిందమ్మా, ఎరా తోడు మజ్జిగ వేసానమ్మా, కానీ తోడుకోలా. ఏమైందిరా? ఏమోనమ్మా తెలియదు. ఎంత వేసాం? అంత వేసాం. ఏమైంది అంటే అప్పుడు అన్నాను, అమ్మ అసలు తోడుకుంటుందా లేదా అని అప్పుడప్పుడు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటా కూడా ఉన్నానమ్మా. ఎప్పటికప్పుడు దాన్ని చూస్తూనే ఉన్నాను తోడుకుంటుందా లేదా అని, కానీ తోడుకోలేదమ్మా అన్న. రే దాన్ని కదిలించకూడదురా, తోడు మజ్జిగేసాక దాన్ని కదిలించకూడదు, దాన్ని వదిలేసేయాల. కొంచెం కాలం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. ఆ టైం తర్వాత అదే కుదురుకుంటుంది. మనం తొందరపడితే కాదు, దానికి ఒక కాలం, దానికి ఒక టైం ఉంది. మన దగ్గరుండి ఆ విత్తనం దగ్గరుండి పొల్లెట్టి కెలుగుతా ఉన్నాం అనుకోండి, మొలుతుందా? నాటి వదిలేయాలి. ఆ విత్తనం నాటి వదిలేస్తే తగిన కాలంలో అది ఫలించి చక్కని ఫలాలు ఇస్తుంది. ఇక్కడ రాయబడుతుంది కదా, అతనికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి, గమనించండి పిల్లరా, పెరిగిపోయింది. ఇది దేవుని రాజ్యాన్ని పోలి ఉంది. ఇప్పుడు దేవుని రాజ్యం ఎక్కడుంది? దేవుని రాజ్యం ఎక్కడుందో మాట్లాడట్లేదు. దేవుని రాజ్యం మన మధ్య ఉంది. ఇంకా పరలోకం అంటున్నారు. యేసు ప్రభు వారు ఏమన్నారు? దేవుని రాజ్యము మీ మధ్య ఉంది అన్నాడు. దేవుని రాజ్యం మన మధ్య ఉంది. దేవుని రాజ్యం మన మధ్య వ్యాప్తి చెందుతుంది. మన మధ్య దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతూ అనేక మంది ప్రభు యొద్దకు నడిపించబడుతున్నారు. తెలియని రీతిగా యేసు అనే ఒక వ్యక్తిని చంపాలనుకున్నారు, కానీ ఇప్పుడు యేసును అనుసరిస్తున్నటువంటి ప్రజలు ఎంతమంది అంటే కోట్లల్లో ఉన్నారు. అంటే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఈ రోజున వాడబడుతున్న వారు అనేక మంది ఉన్నారు. దేవుని రాజ్య వ్యాప్తిలో ప్రవేశించిన వారు, లేదా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించిన వారు ఈ రోజున అనేక మంది ఉన్నారు. దేవుని రాజ్యము మన మధ్య అది విస్తరిస్తూ ఉంది. తెలియని రీతిగా విస్తరిస్తూనే ఉంది. ఆదివారం ఆరాధనలో మనం కూర్చున్నాం కాబట్టి వీళ్ళందరూ క్రైస్తవులు అనుకున్నారు, కానీ తెలియని చాలా మంది కదా దేవుని మందిరానికి రాకుండా ఇళ్లలోనే ఉండి
సమాజానికి భయపడుతున్నారు, మతానికి భయపడుతున్నారు, కులానికి భయపడుతున్నారు. చాలా మంది రహస్య క్రైస్తవులుగానే ఉన్నారు. తెలియకుండానే అనేక మందికి యేసు ప్రభువు అంటే చాలా ఇష్టం. నీ ముందు చెప్పడేమో, లేదా నలుగురు చెప్పుకోవడానికి వారికి ఒక సమస్యేమో, కానీ నలుగురికి చెప్పకపోయినా వారి మనస్సు మాత్రం యేసు ప్రభు వారి మీద ఉంది అనే విషయాన్ని మర్చిపోదు. ఆయన కార్యాల మీద ఉంది అనే విషయాన్ని మర్చిపోద్దు ప్రేమ. కనుక ఈ ఉదయ కాలంలో నీవు చేసే భక్తికి ఒకరోజు దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలమిస్తాడు. ఇక్కడ కోతగాడు సేతిగాడు ఏం చేస్తున్నాడు? కోతకాలం దాన్ని కోసి దాన్ని కూర్చుకుంటున్నాడు. ఇక కోతకాలం రాబోతుంది. దేవుని రాజ్యం విస్తరిస్తుంది. కోతకాలం రాబోతుంది. పిల్లల కోతకాలమున కోసినటువంటి పంట మనం గమనిస్తే వాటిని జల్లించినప్పుడు విత్తనాలన్నీ తీసుకెళ్ళి అందులో ఉన్నటువంటి ఆ ధాన్యాన్ని తీసుకుని వీళ్ళు కొట్టుల్లో వేసుకుంటారు. పొట్టంతా తీసుకెళ్ళి కాల్చేస్తారు. పిల్లల కోతకాలం రాబోతుంది. కోతకాలం సమీపంగా ఉంది. నీవు సంతుష్టి సహితమైన భక్తి చేస్తే కొట్టులోకి వెళ్తావు. ఒకవేళ దురాశతో కూడిన దుర్బుద్ధితో కూడినటువంటి భక్తి చేస్తే, అత్యాశతో కూడినటువంటి భక్తిని చేస్తే ఎక్కడికి వెళ్తాం? పొట్టులుగా అగ్నిలోకి వెళ్ళిపోతాం. తృప్తి ఉండాలి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి మనకు జ్ఞాపకం చేసుకుంటే, ఆకాను అనేటువంటి వ్యక్తి దేవుడిని యెహోవా ఖచ్చితంగా చెబుతున్నాడు, మీరు ఎరుకోను స్వతంత్రించుకున్నారు, ఎరుకోలో ఉన్నది శపితమైంది, మీరు దాని జోలికి వెళ్ళొద్దు, అందులో ఏది మీరు తీసుకోవద్దు అని ప్రభువు చెప్పాడు. కానీ ఆకాను అనే వ్యక్తి తన కంటికి ఇంపైనటువంటి బంగారు కన్నం తీసుకొని గుడారంలో దాచిపెట్టుకున్నాడు. నేను ఒక మాట అడుగుతాను మీకు. దేవుడిని యెహోవా ఈ ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్పినటువంటి మాట ఒకటే, మీరు ఈ ఎరుకోలోది శపితమైంది తీసుకోవద్దు. మీకు కణాలలో మీరు కట్టని ఎండ్లను నాటని తోటలను మీకు ఇస్తానన్నాడు. అన్నాడు లేదా? ఇంకా ఎందుకు నీకు ఈ బంగారం? నీకు కణాలలో నువ్వు కట్టని ఇళ్ళు, నువ్వు నాటని ద్రాక్ష తోటలు నేను ఇస్తానని ప్రభు చెప్పాడు. ఎందుకు నీకు మరి ఇప్పుడు తింటాక కావాలంటాగా? పగలు చక్కని మన్నా ప్రభు ఇస్తున్నాడు, పూరిని పిట్టలను ఇస్తున్నాడు. అంటే ప్రతిరోజు ఆహారం పెట్టింది ఆయనే. కణాలకు వెళ్ళేదాకా కదా, కణాలు అడుగు పెట్టగానే మన్నా ఆగిపోయింది. కణానులోకి వెళ్ళే వరకు దేవుడు ఆహారం పెడుతుంటే ఇంకా నీకు ఎందుకు ఈ మమకారం? బంగారం మీద, ఈ వస్త్రాల మీద ఇంకా ఎందుకు నీకు ఈ మమకారం? తృప్తి ఉంది అతనికి. దేవుడు ప్రతిరోజు నాకు ఆహారం ఇస్తున్నాడు, చాలు ప్రభువా అంటే తృప్తి ఉందా? లేదా? ఏమో కణానికి వెళ్ళేదాకా అది అవసరం ఉంటుంది, ఇది అవసరం ఉంటుందని ఈ బంగారం దాచిపెట్టుకున్నాడు. ఏం అవసరం ఉంది అతనికి? ఎక్కడికి వెళ్ళినా తనకు, వారి మందలకు, వారి కుటుంబాలకు దేవుడు సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉంటే తృప్తి లేని వ్యక్తి బంగారపు గమ్మని దాచిపెట్టుకున్నాడు, వస్త్రాలను, విలువైన వస్త్రాలను దాచిపెట్టుకున్నాడు. ఏం జరిగింది అంటే అగ్ని చేత కాల్చబడి. వీళ్ళను నువ్వు చేస్తున్న భక్తి దేవుని మార్గంలో ఉన్నాడు, ఇశ్రాయేలీల సమాజంలో ఉన్నాడు, మేఘము కింద నడుస్తున్నాడు, దేవుని సహవాసంలోనే ఉన్నాడు. కానీ ఇతరులు ఏముంది? అత్యాశ, దురాశ ఉంది. పిల్లరా, ఒక కాలం ఉంది. ఆ కాలమును అన్నీ బయలుపరచబడతాయి. చీకట్లో జరిగినవన్నీ వెలుగులోకి వచ్చే కాలం ఒకటి ఉంది. నువ్వు చేసిన ప్రతిదానికి ప్రతిఫలము దొరికే కాలం ఒకటి ఉంది. కనుక ప్రియులరా, కోతకాలము సమీపంగా ఉంది. దేవుని రాజ్యము మన మధ్య ఉంది. కోతకాలము సమీపంగా ఉంది. ఈ కోతకాలమున ధాన్యమేమో కొట్లలోకి వెళుతుంది, పొట్టేమో అగ్నిలోకి వెళుతుంది. పొట్టు అనగా దురాశ పరులు, అత్యాశ పరులు, దురాలోచనతో బ్రతుకుతుండేవారు. భక్తిలో ఉండి, ఆయన సన్నిధిలో ఉండి, ఆ మేఘమ క్రింద ఉండి, ఇక్కడ ఆకాను ఏ రీతిగా దుర్బుద్ధితో ప్రవర్తించాడు. ఈ రోజున దుర్బుద్ధి కలిగినటువంటి భక్తిని నీవు దేవుని సన్నిధిలో ఒకవేళ కలిగి ఉంటే, ఈ రోజు ఈ భక్తిని బట్టి నీవు సంతృప్తి చెందితే, ఆ రోజున నువ్వు వెళ్ళేది అగ్నిలోకే. నువ్వు చేసే భక్తి దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి. నిన్ను నీవు తృప్తిపరచుకోవడం కాదు, ఆయనను తృప్తిపరిచే భక్తి నీకు నాకు అవసరము అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సంతుష్టి సహితమైన భక్తికి ఒక కాలం ఉన్న మనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఒక కాలం, కోతకాలం రాబోతుంది. ఆ దినమున ప్రభు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నట ఏం ప్రయోజనం కదా? బంగారం కమ్మి పెట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, చచ్చిపోయాడు, ఏం ఉపయోగం ఉందా?
అందుకే ఈ లోకంలోనికి ఏది తేలేదు, ఏది పట్టుకోలేదు. కనుక ప్రియులరా, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధన. నువ్వు తృప్తి కలిగి జీవించి భక్తి చేస్తున్నప్పుడు ఈ భక్తినికి ఎలా లాభాన్ని చేకూరుస్తుంది అంటే, నువ్వు చేస్తున్న భక్తి వలన దేవుడు నిన్ను దురాశలలోనికి వెళ్ళనివ్వడు. ఈ భక్తి మూలముగా దేవుడు నిన్ను అత్యాశలలోనికి వెళ్ళనివ్వడు, నిన్ను పాపము జోలికి వెళ్ళనివ్వడు. నువ్వు దేవుడి దృష్టికి సంతృప్తి కలిగిన భక్తిని కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను లోకములోకి వెళ్ళనివ్వడు. లోక సంబంధమైన వాటిని నువ్వు ఆశించకుండా దేవుడు నేను ప్రత్యేకిస్తాడు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ భక్తి ద్వారా నేను హెచ్చరించేది అందుకే. నువ్వు చేయాల్సింది ఏదో, చేయకూడనిది ఏదో ప్రతిరోజు ప్రభు నీకు జ్ఞాపకం చేస్తూ నడవలసిన మార్గాల్లో నేను నడిపిస్తాను. కనుక సంతుష్టి సహితమైన భక్తికి తగిన కాలం ఉంది ప్రతిఫలం పొందడానికి. ఆ తగిన కాలము కొరకు దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది కదా, ఆ తగిన కాలము కొరకు ప్రభువే నిన్ను నన్ను సిద్ధపరిచేవాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 8-9 వచనాలు ఒకసారి చూద్దాం. యెహోవా ఎలాగూ ప్రమాణం చేశాను, నిశ్చయముగా ఇక నేను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు తాగరు. ధాన్యము కూర్చిన వారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధ మండపములలో దాన్ని త్రాగుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుడులరా, ఇక్కడ ఇశ్రాయేలు యొక్క స్థానాన్ని, ఇశ్రాయేలు యొక్క స్థితిని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. వాళ్ళు బబులోనులో ఉన్నారు, శత్రువుల మధ్య ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నేను మరలా మిమ్మల్ని నా పట్టణానికి యెరూషలేము తీసుకుని వస్తాను. నేను అక్కడ మరలా మిమ్మల్ని ప్రతిష్ఠిస్తాను. నేను మిమ్మల్ని విడిచిపెట్టను. నేను మరలా మిమ్మల్ని స్థాపిస్తాను. ఆ పూర్వపు వైభవాన్ని మరలా మీకు నేను ఇస్తాను. ఇంతకుముందు మిమ్మల్ని దోచుకున్నారేమో, ఇక మిమ్మల్ని అమ్మబడి దోచుకోడు. ఇంతకుముందు మిమ్మల్ని భయపెట్టారేమో, ఇక మీదట ఎవడునో మిమ్మల్ని భయపెట్టడు. మీరు కష్టపడ్డారు, మీ కష్టానికి తగిన ప్రతిఫలం నేను ఇస్తాను. ఇప్పటి వరకు మీరు చేసిన దాన్ని మీరు నష్టపోయారు, కానీ ఇక మీద మీరు చేసిన దానికి తగిన ప్రయోజనం మీరు పొందుతారు. ఒకప్పుడు మీరు ప్రయోజనకరంగా నాకు లేరు, ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రయోజనకరంగా మారుస్తాను. దేవుని ఎదుట మనం ప్రయోజనకరమైన వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అదే సంతృప్తి కలిగిన భక్తి కలిగిన దేవుని ఎదుట ప్రయోజనకరమైనటువంటి వారిగా మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. పిల్లరా, దేవుని ఎదుట ప్రయోజనకరమైన వారిగా మనం ఎలా మనం మార్చుకోవాలి. అక్కడ 10వ వచనం చదవండి. గుమ్మముల ద్వారా రండి రండి, జనములకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గము చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూచినట్లు ద్వారం. ఇందులో ప్రాముఖ్యంగా 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసి ముగిస్తాను. 3 విషయాలు. అందులో మొదటిది, ప్రియ దేవుడులారా, దేవుని ఎదుట ప్రయోజనకరమైన సంతృష్టి సహితమైన దైవభక్తి కలిగిన జీవితాన్ని మనం అనుసరించడానికి ఇందులో మొట్టమొదట ప్రారంభములో నీ మార్గములను సరళపరుచుకోవాలి. ఏం చేయాలి? ఇప్పుడు నీ మార్గాలు సరళపరుచుకోవాలి. నువ్వు నడిచే మార్గం, నువ్వు వెళ్ళే మార్గం ఎలా ఉంది? నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు ఎలా ఉంది? ఈ బ్రతుకును ఎన్ని వంకరలు ఉన్నాయి? నీలో ఎంత వంకరతనం ఉంది? నీలో ఎంత వంకర బుద్ధి ఉంది? నీలో ఎన్ని వంకర మాటలు ఉన్నాయి? ఎన్ని వంకర తలంపులు ఉన్నాయి? ఈ వంకర తలంపులు, ఈ వంకర మాటలను ఏమవ్వాలి? ఇప్పుడు సరళం అవ్వాలి. జక్కయ్య ఎంత వంకరుడు అంటే, డబ్బు కోసం గడ్డి తినే వ్యక్తి కదా. అవతల వాడు ఇవ్వలేడు అని తెలిసినా సరే పీడించి తీసుకునే వ్యక్తి. డబ్బు అంటే అంత మమకారం మనిషి మీద అతనికి లేదు, కానీ డబ్బు మీదే మమకారం. అందుకే చూడండి పిల్లగా, అతని యొక్క స్థితిని బట్టి కూడవచ్చును అన్నారు యేసు ప్రభువుని. ఈయన సుంకరులతోనూ పాపులతో, అంటే సుంకరులు ఒక రకంగా వాళ్ళు పాపులుగా ఇచ్చారు వారు. ఎందుకంటే వారు డబ్బు మీద ఉన్నటువంటి మమకారం సాటి మనిషి మీద చూపించారు. ఎందుకంటే నేను పొరుగు వాడిని ప్రేమించాలి, కానీ అతనికి ఏం లేదు, అదే లేదు, ప్రేమించే గుణం లేదు, పొరుగువాడిని ప్రేమించే గుణం లేదు. అందుకే ఇప్పుడు చూడండి పిల్లరా, యేసు ప్రభు వారు తన ఇంటికి వస్తాననగానే తన మార్గాలు చక్కపరుచుకున్నాడు, సరి చేసుకున్నాడు. అయ్యా, నేను అంతకుముందు వంకరువాడిని, అన్యాయంగా దోచుకున్నాను, అందుకని అన్యాయంగా ఎవరు చెప్తానో ఏదైనానో తీసుకుంటే 4 ఇది వరకు నా వంకరువాడిని, ఇది వరకు నా బుద్ధి వంకరదే, ఇది వరకు నా తలంపులు వంకరదే, ఇప్పుడు సరి చేసుకుంటున్నాను.
ఉదయకాలంలో ప్రియులుగా దేవుని దృష్టికి సంతుష్టి సహితమైన భక్తి ప్రయోజనకరమైనది కనుక, దానికి ప్రతిఫలం ఉన్నది కనుక, ఇప్పుడు ఆ సంతుష్టి సహితమైన భక్తిని మనం చేయడానికి ఏం చేయాలి? ఇప్పుడంటే మన మార్గాలు ఏ వంకరతనం మనలో ఉందో సరి చేసుకోవాలి, ఏ వంకర బుద్ధి మనలో ఉందో సరి చేసుకోవాలి. ప్రియ దేవుడులగా చూడండి, మరొక మాట, రాళ్లను ఏర్పాలి. ఏం చేయాలి ఇప్పుడు? మొదటిది ఏంటి? మార్గాలు సరళపరుచుకోవాలి. రెండవది రాళ్లను ఏర్పాలి. రాళ్ళు అంటే రాయి కఠినమైనది, రాయి కఠినమైనది. నీలో ఉన్నటువంటి కఠినమైన మనస్సు ఏదైతే ఉందో తీసేయి. కఠినమైన మనస్సు ఏదైతే ఉందో అది తీసేయి. కఠినమైన మాటలు ఉంటాయి నీలో, అవి తీసేయి. దేవుని వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు ఈ కఠినత్వం వల్ల మనిషికి గర్వం పెరుగుతుందట. మనిషి హృదయం ఎప్పుడైతే కఠినమవుతుందో ఈ కఠినమైన మనస్సు గర్వాన్ని తీసుకొస్తుంది. గమనించండి, ఫరో హృదయాన్ని దేవుడే కఠినపరిచడం ఉంది. అతను దేవుడి కఠినపరిచినప్పుడు ఫరో అంటాడు, యెహోవా ఎవడు అన్నాడా లేదా? ఈ కఠినమైన మనస్సు ఏం చేస్తుందంటే మనిషికి గర్వాన్ని నింపుతుంది, మనిషిలో గర్వాన్ని నింపుతుంది. కనుక కఠినమైన మనస్సు ఏదైతే ఉన్నది ఏర్పారై. కొన్నిసార్లు కొంతమంది మీద కఠినంగా ఉంటాం మనం. అందుకంటే ఏది ఎవరెవరి విషయంలో కఠినంగా ఉంటున్నావో, ఎవరి విషయంలో కఠినంగా మాట్లాడుతున్నావో, ఎవరి విషయంలో కఠినంగా ప్రవర్తిస్తున్నావో, ఈ కఠినమైనవి ఏరి కఠినమైన మనస్తత్వాన్ని విడిచిపెట్టు అంటున్నాడు. ఇక మూడో విషయాన్ని చూస్తే అక్కడ రాయబడుతుంది కదా, ధ్వజమెత్తండి. ధ్వజమెత్తండి అనగా ప్రభు పక్షాన చేరండి. ధ్వజమెత్తండి అని అంటే ప్రభు పక్షాన చేరండి. సహజంగా ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులదే గమనించండి పిల్లరా. నువ్వు ప్రభు పక్షాన చేరాలి, ప్రభు చెంతకు నువ్వు రావాలి. ధ్వజమెత్తడము అంటే ఆయన పక్షానికి నువ్వు రావాలి, ఆయన సన్నిధికి నువ్వు రావాలి, ఆయన సన్నిధిలోనే ఉండాలి. కనుక పిల్లరా, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనం. దైవభక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి నా జీవితాలకు ప్రయోజనకరమైనదిగా మార్చబడినట్లు, ఆయన దృష్టికి మనం ప్రయోజనకరమైనవిగా మలచబడినట్లుగా మనం చేయవలసింది మన మార్గాలు సరళపరుచుకొని, రాళ్ళు మన బ్రతుకులు ఏవైతే ఉన్నాయో, కఠినత్వం ఏదైతే ఉన్నది విడిచిపెట్టి ఆయన పక్షాన్ని నిలబడదాం. అటువంటి మార్గాలలో ప్రభు మనందరిని నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము మన ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక.